नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। वरंगल जॉइंट डिस्ट्रिक्ट एक्टिविस्ट एसोसिएशन के कन्वीनर मरुपल्ला रवि ने कहा कि ये कमेटी इसलिए बनाई गई थी ताकि तेलंगाना के एक्टिविस्ट से विधानसभा चुनाव से पहले कांग्रेस मैनिफेस्टो में किए गए वादों को राय के बहाने टाला जा सके। वरंगल शहर के उर्स प्रतापनगर में आयोजित एक मीडिया कॉन्फ्रेंस में तेलंगाना एक्टिविस्ट एसोसिएशन के डिस्ट्रिक्ट प्रेसिडेंट मरुपल्ला रवि, मेंबर मेकाला येलैया जी रामा, अनीता गोगीकर, किशोर गद्दाम, रमेश एम, राजकुमार और दूसरे लोग शामिल हुए। इस मौके पर मरुपल्ला रवि ने कहा कि कांग्रेस पार्टी ने सत्ता में आने पर हर एक्टिविस्ट को 250 गज का घर और 25,000 रुपये महीने की पेंशन देने का वादा किया था, लेकिन सत्ता में आने के बाद उसने वादे पूरे नहीं किए। केशव राव कमेटी ने 16 महीने पहले एक पब्लिक एडमिनिस्ट्रेशन प्रोग्राम आयोजित किया था और कहा था कि यह योग्य एक्टिविस्ट के लिए किए गए वादों को पूरा किए बिना सभी एसोसिएशन के प्रतिनिधि की राय लेगी। उन्होंने कहा कि तेलंगाना आंदोलन में हिस्सा लेने वाले एक्टिविस्ट की डिटेल्स तो है, लेकिन पुलिस अधिकारी कह रहे हैं कि कुछ पुलिस स्टेशन पर अवेलेबल नहीं है, जिससे एक्टिविस्ट के रिकॉर्ड खो जाएंगे। रवि ने कहा कि मिनिस्टर कोंडा सुरेखा को हर एक्टिविस्ट की केस डिटेल पर हर पुलिस स्टेशन पर अवेलेबल कराने की पहल करनी चाहिए। తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉద్యోగకాలకు లేనిపోని ఆశలు చూపించి ప్రతి ఉద్యోగకానికి 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని పేర్కొనడం వల్లనే అనేక మంది ఉద్యోగకారులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారంలో వచ్చిన తర్వాత ఉద్యోగకారుల ఇంతవరకు ప్రస్తావించలేదు. ఎక్కడైతే ఉద్యమకారుల సంఘాలు గగ్గులు పెట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటే కంటు తుడుపు చర్యగా కమిటీల పేరు వేసి ఇవాళ అందరి అభిప్రాయం తెలుసుకుని మేము ముందుకు పోతామని కూడా తెలియపరచడం జరుగుతుంది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం మరి ఆనాడు ఏ ఉద్దేశంతో మీరు 250 గజాల స్థలం ఇస్తా అన్నారు, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. మరి అప్పుడే కదా ఆలోచన ఉండాలి. మీరు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు ఏమంటాను, ప్రతి ఒక్క ఉద్యమకాన్ని గౌరవిస్తామంటాను, గుర్తింపు ఇస్తామంటాను. మీ యొక్క ఉద్దేశం మాకు అర్థమైంది. ఇప్పుడు ఇలా 250 గజాల ఇంటి స్థలం ఎగ్గొట్టడానికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ ఇవ్వబడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, గుర్తిస్తామంటాను. కేవలం పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ఒక షారో కప్పి ఒక ప్రశంస పత్రం ఇచ్చి పంపాలనే ఆలోచనతో ఉన్నాయని కూడా మేము భావిస్తున్నాం. ఇవాళ అనేకం తెలంగాణ రాష్ట్రం కోసం తమ కుటుంబ సభ్యులను మర్చిపోయి ఆర్థిక వనరులు కొల్లగొట్టుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యమకారుల భవిష్యత్తు నేడు చిన్న భిన్నమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు లేనిపోని ఆశలు పెట్టిళ్ళు. నిజంగా మా జీవనం కొనసాగుతుందని కూడా మేము చాలామంది ఆశపడ్డ వాళ్ళం ఉన్నాం. మరి 250 గజాలు ఇవ్వకుండా, 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వకుండా మేము కవులతోటి, రచయిలతోటి, వాళ్ళతోటి వీళ్ళతోటి మంతనాలు జరిపి ఏం మంతనాలు జరుగుతుందా? ఇవాళ ఉద్యమం కావాలంటే జైల్లో పడ్డాడు ఉద్యమం కావాడు అవుతాడు. ఇవాళ ఉద్యమం అక్కడ ఎఫ్ఐఆర్ ఉన్నా లేదా చూసుకో, సండ్ర జైలు జీవనం గడిపిన వాళ్ళు చూసుకో, బైండ్ ఓవర్ అయిన తీసుకో, పేపర్ కటింగ్ చూసుకో. ఇవన్నీ చూసుకొని నువ్వు ముందుకు పోవాలి. కానీ నేను వాళ్ళతో మీటింగ్ పెడతా, వీళ్ళతో వాళ్ళ అభిప్రాయం తీసుకుంటా అంటే మేము చెప్పిన అభిప్రాయం తీసుకుంటే నువ్వు సబ్లిక్ చేస్తావా? మేము చెప్పిన మా అభిప్రాయం చెప్పుకొని తీసుకుంటావా? ప్రభుత్వ విధానం ఏందున్నాలో ప్రభుత్వ విధానం మెయినాలే. నువ్వు అభిప్రాయం చేయగలిగినప్పుడు నువ్వు మేనిఫెస్టో పెట్టముందే ఇవాళ అన్ని ఆలోచించి అన్నీ చేసినాక నువ్వు మేనిఫెస్టో పెట్టాలి. ఈ మేనిఫెస్టో పెట్టి ఇవాళనే వాళ్ళతోటి ఆలోచించాలి, వీళ్ళతోటి ఆలోచించాలంటే అది ఎంతవరకు సమంజసమండి? అది కాదు కదా. ఇవాళ మా అటువంటి వాళ్ళు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో ఉండి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాను. ఇది ఇవాళ మొన్న మేము జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఇవాళ మా మనోభావం దెబ్బతీసే విధంగా పోలీసులు వివరించినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ కొన్ని పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలు పోతే ఆ రికార్డు ఇవ్వమంటే ఇవ్వడం లేదు, రికార్డు చూపించడం లేదు, అసలు మీ లేనేలేమని చెప్తాను. మరి ఇవన్నీ చేసి ఆఖరికి అసలు ఉద్యమించిన ఉద్యమకారులను దెబ్బతీసడానికి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారైనా కానీ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులైనా కానీ ఇలా పోలీస్ శాఖకు తెలియపరిచి ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారుల వివరాలన్నీ బహిర్గతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకవేళ కనుక
కాలయాపన చేసుకుంటూ పోయేది ఉంటే ప్రభుత్వాన్ని మనుగడ లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఆనాడు అయితే ఆంధ్ర వాళ్ళను ఏ విధంగా పారదేనో ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల భవిష్యత్తును నాశనం చేసే వారిని కూడా మేము విడిచిపెట్టామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం.